పోలీసులు. ఇప్పుడు ముందుగా స్క్రీన్ ప్లే తయారు చేసుకుని దానికి అనుగుణంగా కేసు కడుతున్నారు. కాబట్టి అంత తొందర వీళ్ళ దగ్గర అంత లీగల్ దమ్ము లేదు. వైసీపీ ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్లు టాప్ 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గతంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళతో కాంటాక్ట్ చేసుకుని వాళ్ళని వినియోగించుకుంది. తెలుగుదేశం డబ్బులు ఇచ్చి ఒక్కొక్కళ్ళ ₹1,00,00,000 ఉంటుంది పర్ డే. 50 లక్షలు తక్కువ ఉండవు చాలామందికి. అయినా వాళ్ళని మెయింటైన్ చేసింది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముతో మెయింటైన్ చేస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ముకుల్ రోహిత్కి అనగానే ఆయన నుంచోగానే సుప్రీంకోర్టు జడ్జీలు అది జెన్యూన్ అన్న టైప్లో చూస్తారు. ఆయన కోరిన దాని వైపుకే 70% మొగ్గు చూపుతారు. రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యుయేషన్లో తప్పించి ముకుల్ రోహిత్గీలు తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు రాజ్యాంగ నిపుణులు. అట్లాంటి వాళ్ళందరూ కూడా కోర్టులో తెలుగుదేశం తరపున లేదా ప్రభుత్వం తరపున వాదిస్తున్నారు. వైసీపీకి ఈయన పేరేంటి, ఇప్పుడు నిరంజన్ రెడ్డి, శ్రీరాము, సుధాకర్ రెడ్డి వీళ్ళే నడుస్తున్నది. ఇది ఉన్నంత వరకు కూడా వీళ్ళని వాళ్ళు ఒక నెగిటివ్ షేడ్లో చూస్తున్నారు అక్కడ. రెండవది వీళ్ళు ఆనట్లేదు వాళ్ళకి ఓ రకంగా చెప్పాలంటే. అలాంటి సందర్భంలో ఎందుకంటే ఇద్దరు వాదిస్తూ